ప్రాళేయ జలాజయ శ్రీరాజరాజేశ్వరి. ఈ సభ వేదికలో ఉన్న అందరికీ మరియు ఈరోజు చాలా పర్వదినమండి, మహాశివరాత్రి, అదేవిధంగా పంచగ్రహ కూటమి ప్రయాగ్రాజ్ జరుగుతున్న ఈ ఒక విశేషమైన 144 సంవత్సరాలతో రావడం ఒక విశేషమైన పుష్కర సమయము. ఈ తిరుపతి ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే ఈ తిరుచానూరు ప్రాంతంలో ఇలాంటి ఒక అద్భుత కార్యక్రమం జరగడం అనేది మీ అందరికీ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందినట్టు, ఇంతటి ఘన అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం తెచ్చిన ఈ ఒక కమిటీ సభ్యులు శ్రీకర్ గారు కావచ్చు, పవన్ మరియు సాయి, మిగతా సభ్యులందరూ, డోనర్స్, ప్రతి వ్యక్తి ముందుకు వచ్చి మేమున్నామని ఈ ఒక కార్యక్రమంలో పాల్గొనడం, ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ఒక చిన్న మన ఈ ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి, 10,000 భాషలు, 7,160 రిలీజియన్స్ అంటే మతాలు ఉన్నాయి. అందులో సర్వే జనా సుఖినో భవంతు చెప్పడం ఒకే ఒక మతం, మన హిందూ ధర్మం ఒకటే. ఇలాంటి హిందూ ధర్మంలో భారతదేశంలో పుట్టిన మనమందరూ గర్వించాలా. ఇలాంటి భారతదేశంలో సనాతన ధర్మాన్ని ప్రజల్లో తీసుకువెళ్తున్న ఇలాంటి యువత, ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం 3 రోజుల క్రితం ఇక్కడ వచ్చాను. మా స్పీకర్ గారు ఒకరే ఉన్నారు ఇక్కడ, టెంకాయ కొట్టి ప్రారంభించాలా. నేను దూరంగా చూస్తున్నాను, తను ఒక్కడే రాయి తెచ్చి మోస్తున్నాడు, తను ఒక్కడే అన్ని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి సత్కార్యాలే ఒక చిన్న కథ చెప్పి ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే చాలామంది ఇక్కడ కార్యక్రమం కోసం ఉన్నారు. కృష్ణుడు అర్జునుడు ఒక చిన్న సంవాదం జరుగుతుంది. బాబా, ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తి నేనే కదా అంటే, ఆయన నవ్వుతూ అర్జునుడిని తీసుకొని పక్కకు వెళ్తాడు. ఒక నదీ ప్రవాహక మధ్యలో ఒక బ్రాహ్మణ రూపంలో దేవేంద్రుడు వెళ్ళి, ఆయన కర్ణుడు సంధ్య ఆచరిస్తాడని నమస్కరించి, స్వామి ఇలా మా అమ్మగారు మరణించారు, అమ్మగారికి గంధవ చెక్కలతో ధన సంస్కారాలు చేయాలా, అమ్మగారి చివరి కోరిక ఎక్కడ నాకు దొరకలేదు స్వామి అంటే, కర్ణుడు సంధ్య ఆచరించి వెంటనే ఆ నదీ ప్రవాహ పక్కనే ఆయన కుటీరం ఉంటే ఆ కుటీరాన్ని గొడ్డలతో ప్రకలించి దాన్ని మొక్కలు చేసి ఒక బండికి వేసి నా బ్రాహ్మణోత్తమ అమ్మగారి కోరికను నెరవేర్చుకొని ఇచ్చారనమాట. వెంటనే కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, అర్జున నువ్వైతే ఏం చేస్తావంటే, ఏం చేస్తాను మా ప్రభు, నా సామ్రాజ్యానికి వెళ్ళి నా పేరు చెప్పు, నా సైనికులు అందిస్తారని చెప్తానన్న. తన నివసించే కుటీరాన్ని కూడా ప్రకలించి వెంటనే మరుక్షణం ఇవ్వడమే కర్ణుడి దానగుణం. కాబట్టి ఆ ఒక కాలంలో కర్ణుడు, ఈ కాలంలో మీ అందరండి. ఎందుకంటే ఇక్కడుండే ప్రతి వ్యక్తి కర్ణుడు లెక్క నాకు భావిస్తున్న సనాతన ధర్మం కోసం మీరందరూ ముందుకు రావడం అంటే కర్ణుడిలో ఉండే ఒక దానగుణం మీ అందరిలో ఉంది. ప్రతి వ్యక్తి మేమున్నామని ఇంతమంది ఈ ఒక స్థానం, ఈ ప్రాంగణం రావడము, ఇందాక వేదమంత్రం వచ్చారో చెప్పు, సర్వే జనా సుఖినో భవంతు అంటే సర్వలు బాగుండాలా అని కోరుకునే ఒక మంత్ర ఉచ్చారణలో కూడా ఇది ఉంది. అందువల్ల ఈ ఒక అవకాశాన్ని ఇచ్చిన వేదిక ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ ఈ మహాశివరాత్రి పర్వదినం, ఎన్నో శివరాత్రులు ఉంటాయి, ఇది చాలా విశేషమైన పర్వదినం, పండుగ దినం. ఇలాంటి గొప్ప శివరాత్రి మీరందరూ పాల్గొనడం, ఆ పరమేశ్వరుని ఒక అనుగ్రహం, శివపార్వతుల కళ్యాణం ఒక ఆశీస్సులు కూడా మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రతి వ్యక్తికి ఆ అమ్మవారు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. జై శ్రీమాత.